వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్ 23 జనవరి 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడున్నాయి. 1. జపాన్లో అదృశ్యమైన సైట్ సీయింగ్ హెలికాప్టర్ ఏ క్రియాశీల అగ్నిపర్వతం అంటే యాక్టివ్ వాల్కెనో సమీపంలో కనిపించకుండా పోయింది? ఏ. మౌంట్ ఫుజీ, బి. మౌంట్ అసో, సి. మౌంట్ కిలిమంజారో, డి. మౌంట్ ఎట్నా. సమాధానం బి. మౌంట్ అసో. జపాన్లోని కుమామోటో ప్రాంతంలో గల మౌంట్ అసో అగ్నిపర్వతం సమీపంలో 3 వ్యక్తులతో వెళుతున్న ఒక హెలికాప్టర్ అదృశ్యమైంది. ఇది జపాన్లోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటి. 2. యుఏఈ సహకారంతో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఏ రాష్ట్రానికి చెందిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. మహారాష్ట్ర. సమాధానం సి. తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం యుఏఈ సహకారం అందించనుంది. 3. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ స్వాతంత్ర్య సమరయోధురాలి జన్మ శతాబ్ది సందర్భంగా నివాళులర్పించారు? ఏ. సరోజినీ నాయుడు, బి. పార్వతీ గిరి, సి. రాణి లక్ష్మీబాయి, డి. అరుణా అసఫ్ అలీ. సమాధానం బి. పార్వతీ గిరి. ఒడిస్సాకు చెందిన ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు పార్వతీ గిరి సామాజిక సేవలో చేసిన కృషికి గుర్తుగా ఆమె జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. 4. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? ఏ. 10వ ర్యాంకు, బి. 16వ ర్యాంకు, సి. 20వ ర్యాంకు, డి. 25వ ర్యాంకు. సమాధానం బి. 16వ ర్యాంకు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫెడరేషన్ విడుదల చేసిన ఈ సూచీలో 154 దేశాల్లో భారత్ 16వ స్థానంలో నిలిచింది. సింగపూర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 5. ఇటీవల ఉమంగ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడిన సంపన్ పోర్టల్ ఏ రంగానికి సంబంధించినది? ఏ. రైతుల సంక్షేమం, బి. పెన్షన్ నిర్వహణ అంటే పెన్షన్ మేనేజ్మెంట్, సి. విద్యార్థుల ఉపకార వేతనాలు, డి. పన్ను చెల్లింపులు. సమాధానం బి. పెన్షన్ నిర్వహణ. టెలికాం శాఖ పెన్షనర్లకు సులభంగా సేవలు అందించడానికి సంపన్ పోర్టల్ను ఉమంగ్ యాప్తో అనుసంధానించారు. 6. కేంద్ర క్యాబినెట్ అటల్ పెన్షన్ యోజన గడువును ఏ ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది? ఏ. 2027-28, బి. 2028-29, సి. 2030-31, డి. 2032-33. సమాధానం సి. 2030-31. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం ఈ పథకాన్ని 2030-31 వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 7. గార్డియన్ ఇండియా ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ కుమార్, బి. కరుణాకరన్ అళిసూర్, సి. అనిల్ శర్మ, డి. విజయ్ వర్మ. సమాధానం బి. కరుణాకరన్ అళిసూర్. 8. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్ టైమ్ డైరెక్టర్ మరియు డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. శశిధర్ జదమీషన్, బి. కైజాద్ భరూచా, సి. ఆదిత్య పూరి, డి. సందీప్ బక్షి. సమాధానం బి. కైజాద్ భరూచా. ఆర్బీఐ ఆమోదం ప్రకారం ఆయన ఏప్రిల్ 2026 నుంచి 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 9. దీపేందర్ గోయల్ రాజీనామా తర్వాత జొమాటో కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. అల్విందర్ ధిండాస్, బి. రితేష్ అగర్వాల్, సి. దీపేందర్ గోయల్, డి. పవన్ చాందక్. సమాధానం ఏ. అల్విందర్ ధిండాస్. జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ సీఈఓగా దీపేందర్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గతంలో బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్విందర్ ధిండాస్ బాధ్యతలు చేపట్టారు. గోయల్ ఇకపై సంస్థకు వైస్ చైర్మన్గా కొనసాగుతారు. 10. జనవరి 2026 నుంచి అమలులోకొచ్చిన హై సీస్ ట్రీటీ అధికారిక నామం ఏమిటి? ఏ. సముద్ర భద్రతా ఒప్పందం, బి. బీబీఎన్జే ఒప్పందం, సి. బ్లూ ఓషన్ పాలసీ, డి. మెరైన్ ప్రొటెక్షన్ యాక్ట్. సమాధానం బి. బీబీఎన్జే ఒప్పందం.
బీబీఎన్జే అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, సముద్ర జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించిన ప్రపంచపు మొట్టమొదటి చట్టబద్ధమైన ఒప్పందమిది. 11. డిఫెన్స్ మరియు క్రిటికల్ మినరల్స్ రంగాలలో సహకారం కోసం భారత్ ఏ దేశంతో 5వ రౌండ్ విదేశీ కార్యాలయ సంప్రదింపులు నిర్వహించింది? ఏ. నమీబియా, బి. ఈజిప్ట్, సి. బ్రెజిల్, డి. కెన్యా. సమాధానం ఏ. నమీబియా. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు మరియు ఖనిజాల వెలికితీతపై చర్చించడానికి భారత్ మరియు నమీబియా ప్రతినిధులు సమావేశమయ్యారు. 12. భారత సీనియర్ మహిళా ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. అమోల్ మజుందార్, బి. అమేలియా వాల్వర్దే, సి. థామస్ డెండర్బీ, డి. మేరీకోమ్. సమాధానం బి. అమేలియా వాల్వర్దే. కోస్టారికాకు చెందిన అమేలియా వాల్వర్దే భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 13. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి అంగీకరించిన దేశం ఏది? ఏ. ఇరాన్, బి. ఇజ్రాయెల్, సి. ఉక్రెయిన్, డి. రష్యా. సమాధానం బి. ఇజ్రాయెల్. గాజాలో కాల్పుల విరమిగమితి మరియు యుద్ధం తర్వాత పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి అమెరికా నేతృత్వంలోని ఈ బోర్డ్లో చేరడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. 14. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ ఏ సంస్థతో 270 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. టాటా గ్రూప్, బి. గూగుల్ జెమినీ, సి. రిలయన్స్ జియో, డి. వివో. సమాధానం బి. గూగుల్ జెమినీ. గూగుల్ యొక్క ఏఐ టూల్ జెమినీ వచ్చే 3 సంవత్సరాల పాటు ఐపీఎల్ స్పాన్సర్గా ఉండనుంది. 15. శైశవ సంరక్షణ మరియు విద్యాభివృద్ధి కోసం ఏ 2 భారతీయ రాష్ట్రాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బి. ఒడిశా, మేఘాలయ, సి. కేరళ, తమిళనాడు, డి. అస్సాం, సిక్కిం. సమాధానం బి. ఒడిశా, మేఘాలయ. 16. నుంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా ఏది నిలిచింది? ఏ. ముంబై, బి. ఢిల్లీ, సి. బెంగళూరు, డి. హైదరాబాద్. సమాధానం సి. బెంగళూరు. జాతీయ స్థాయిలో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచగా ప్రపంచ స్థాయిలో చైనాకు చెందిన క్వాంగ్డావ్ మొదటి స్థానంలో ఉంది. 17. అస్సాం ప్రభుత్వం అటల్ విచార్ అగ్రగామి అస్సాం పథకం కింద రెగ్యులర్ రీసెర్చ్ స్కాలర్లకు నెలకు ఎంత ఆర్థిక సహాయం ప్రకటించింది? ఏ. 15,000, బి. 20,000, సి. 25,000, డి. 30,000. సమాధానం సి. 25,000. సామాన్య పరిశోధకులకు 25,000, దివ్యాంగులైన స్కాలర్లకు నెలకు 40,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 18. భారతదేశంలో ప్రతి ఏటా పరాక్రమ్ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 15, బి. జనవరి 23, సి. జనవరి 26, డి. జనవరి 30. సమాధానం బి. జనవరి 23. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఆయన ధైర్య సాహసాలను స్మరిస్తూ ఏటా జనవరి 23న పరాక్రమ్ దివస్ నిర్వహిస్తారు. 19. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. జనవరి 15, బి. జనవరి 19 అంటే జాన్యువరి 19, సి. జనవరి 23, డి. జనవరి 26. సమాధానం బి. జనవరి 19. ఎన్డీఆర్ఎఫ్ 2005లో స్థాపించబడింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు అందించే ఈ సంస్థ తన 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 2026 జనవరి 19న జరుపుకుంది. 20. నాసా చేపట్టిన ఏ మిషన్ చంద్రుని చుట్టూ 10 రోజులపాటు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఏ. చంద్రయాన్-3, బి. ఆర్టెమిస్ 2, సి. అపోలో 11, డి. గగన్యాన్. సమాధానం బి. ఆర్టెమిస్ 2. ఇది నాసా యొక్క మానవసహిత చంద్ర మిషన్. ఇది స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ప్రయోగించబడుతుంది. ఇది చంద్రుని చుట్టూ తిరిగి భూమికి చేరుతుంది. 21. బోడో కమ్యూనిటీ యొక్క సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన బగురుంబా డో 2026 ఈవెంట్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. మణిపూర్, బి. మేఘాలయ, సి. అస్సాం, డి. సిక్కిం. సమాధానం సి. అస్సాం.
అస్సాంలోని బోడో కమ్యూనిటీకి చెందిన 10,000 మంది కళాకారులు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22. ఎన్సీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈశాన్య భారత్ నుంచి మొదటి మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఏ. లెఫ్టినెంట్ కెఎం సుధా, బి. మేరీ కోమ్, సి. హిమాదాస్, డి. కెఎం సంధ్య. సమాధానం ఏ. లెఫ్టినెంట్ కెఎం సుధా. అస్సాం బెటాలియన్కు చెందిన ఈమె ఈ ఘనత సాధించిన మొదటి ఈశాన్య భారత మహిళా ఆఫీసర్గా నిలిచారు. 23. ఎగ్జెంప్లరీ గవర్నెన్స్ లీడర్షిప్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? ఏ. ప్రొఫెసర్ ధీరజ్ శర్మ, బి. ఎస్. సోమనాథ్, సి. రఘురాం రాజన్, డి. నిర్మలా సీతారామన్. సమాధానం ఏ. ప్రొఫెసర్ ధీరజ్ శర్మ. ఐఐఎం రోహతక్ డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ ధీరజ్ శర్మకు పరిపాలనలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించింది. 24. సహజ సిద్ధమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హిమ్ భోగ్ బ్రాండ్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ. ఉత్తరాఖండ్, ఆప్షన్ బి. హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి. జమ్మూ కశ్మీర్, ఆప్షన్ డి. పంజాబ్. సమాధానం ఆప్షన్ బి. హిమాచల్ ప్రదేశ్. రాష్ట్రంలోని సహజ వ్యవసాయం ద్వారా పండించిన గోధుమ పిండి, ఆటా వంటి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. 25. ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు 2026 ఐఐసిడిఇఎం 2026ను ఏ సంస్థ నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ. నీతి ఆయోగ్, ఆప్షన్ బి. భారత ఎన్నికల సంఘం, ఆప్షన్ సి. సుప్రీంకోర్టు, ఆప్షన్ డి. పార్లమెంటు. సమాధానం ఆప్షన్ బి. భారత ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణలో మెళకువలు మరియు ప్రజాస్వామ్య బలోపేతం గురించి చర్చించడానికి భారత ఎన్నికల సంఘం ఈ సదస్సును ఏర్పాటు చేస్తోంది. 26. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 2026 సంవత్సరానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ. సిఎస్ పవన్ చాందక్, ఆప్షన్ బి. సంజయ్ గుప్తా, ఆప్షన్ సి. అజయ్ కుమార్, ఆప్షన్ డి. అమిత్ షా. సమాధానం ఆప్షన్ ఏ. సిఎస్ పవన్ చాందక్. వివరణ 2026 సంవత్సరానికి గాను ఐసిఎస్ఐ అధ్యక్షుడిగా పవన్ చాందక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.